అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఈరోజు దేవుని వాగ్దానముగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 34 దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము మనకుండును అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కృప చేత మనము ఎల్లప్పుడూ నింపబడాలని. ఆయన కృప లేనిదే మన జీవితాలు భయానకంగా మారుతాయి. ఆయన కృప మనకు ఉంటే ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. యోసేపును మనం చూసినట్లయితే తన అన్నలే తనని హతమార్చాలనుకున్నారు. దేవుని కృప తనకి నిరంతరం ఉండడం వలన గోతులో పడవేసినా కూడా దేవుడు ఆ గోతులోంచి పైకి లేపాడు. బానిసగా అమ్మివేసినా కూడా దేవుడు ఒక ఉన్నతమైన రాజ్యంలో ఒక అధికారిగా నిలబెట్టడానికి దేవుడు కృప చూపించాడు. అలా చెరసాలలో వేయబడినప్పటికి కూడా రాజుగా దేవుడు మార్చాడు. ఎందుకు అంటే ఆయన కృప ఆయన పైన ఉంది కనుక. ఈరోజు మనము ఆయన కృప మన కొరకు నిత్యము కాచుకుని ఉండులాగా మనం ఏం చేయాలంటే నిత్యము ఆయన స్తుతించే వారంగా ఉండాలి. దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుందంటే ఆయన్ని స్తుతించాలి, ఆయన కీర్తించాలి, ఆయన నామాన్ని గణపరిచే వారంగా మనం ఉంటే యెహోవా దయాళుడు, ఆయన కృప మనకు నిత్యము ఉంటుంది.